గారు మనతోటి గాది వెంకటేశ్వర గారు ఉన్నారు, జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, సీనియర్ అడ్వకేట్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. ఏంటి సార్ పరిస్థితి? వైనాట్ మళ్ళీ 175 జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి బయటకు వచ్చింది. ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తున్న కాన్ఫిడెన్స్ ఉంది. ప్రశాంత్ కిషోర్ ఊహకు అందనటువంటి ఫలితాలు సాధించబోతున్నాం అని చెప్పేసి నిన్న ఆయన ఏదైతే ఐపాక్ సభ్యులతో చెప్పారో అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. నిజంగా కాన్ఫిడెన్స్గా ఉన్నారా, లేకపోతే ఏంటి ఇంటెలిజెన్సీ సర్వే ఏమన్నా ముఖ్యమంత్రి గారికి స్పెషల్గా ఏమైనా వచ్చిందా? బ్రహ్మనాయుడు గారు మీకు, అలానే పెద్దలు రఫీ గారికి, సోదరుడు చిన్నపరెడ్డికి నమస్కారం. అలానే ఫోన్ లైన్ లో మాట్లాడినటువంటి సత్యం గారికి కూడా శుభోదయం చెప్తూ, 175 అనొచ్చు కదా, మళ్ళా 151 కంటే ఎక్కువ వస్తాయనే మాట ఎందుకు? ఇప్పుడు కాన్ఫిడెన్స్, ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉండొచ్చు కాదంట్లా. కానీ ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఇక్కడ ఇదే ప్రశాంత్ కిషోర్ ని నాకు బాగా గుర్తుంది. నాకు 2019 ఎలక్షన్ అప్పుడు అనుకుంటాను, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా పెద్ద మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మనం సినిమాలో చూస్తాం, సర్ప్రైజింగ్ గా ఒకసారి ఒక ఏదర్ హీరో గానీ విలన్ గానీ వస్తుంటే ఒక స్పెషల్ ఏమంటాం దాన్ని, ఒక స్పెషల్ గా ఎంట్రీ ఇస్తారు. అదే ప్రశాంత్ కిషోర్ గారిని స్పెషల్ గా స్టేజీ మీదకి పిలిపించి మన ఎన్నికల వ్యూహకర్త, రేపు నడబోయేది ఈయన అని చెప్పేసి పరిచయం చేసినటువంటి సందర్భం కూడా మనం చూసాం కదా. ఇంకో మాట కూడా అన్నారు, ఈయన పేరు ప్రశాంత్ కిషోర్, ఈయన కాస్త అటు ఇటుగా ఉన్న దాన్ని మార్చగలరు కానీ పూర్తిగా ఏమీ లేని దాన్ని మార్చలేరు అని కూడా చెప్పారు. సరే ఏదన్నా గారు ఆ రోజున చెప్పుకున్నారు కదా, మన పార్టీకి, వైఎస్ఆర్ పార్టీ అనే పార్టీకి ఈయనే వ్యూహకర్త, ఈయనే ఎలక్షన్ చేసేది, మొత్తం మార్చేది ఈయన అని చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే ప్రశాంత్ కిషోర్ ని. ఆయన కదా ప్రత్యేకంగా తీసుకొచ్చి పరిచయం చేశారు. జనరల్ గా ఏం చేస్తారు, రాజకీయ సభలో రాజకీయ నాయకుడిని పరిచయం చేస్తాం. అవును, అంతేగాని తెర వెనకుండే వాళ్ళు ఎవరు పరిచయం చేయరు. అలాంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇవాళ ఎందుకు పనికి రాకుండా ఎందుకు అయిపోయాడు? వాళ్ళకి ప్రశాంత్ కిషోర్ గారిని తిట్టే స్థాయికి ఎందుకు వచ్చారు వాళ్ళు? ఆయన ఎందుకు పనికి రాకుండా ఎందుకు అయిపోయాడు? అదంటే ఇందాక సోదరుడు మాట్లాడుతున్నాడు చిన్నపరెడ్డి గారు, ప్యాకేజ్ తీసుకున్నాడు వాళ్ళ దగ్గరని. మీకైనా ఊరకన్నా మీ మీద ప్రేమతో వచ్చేసాడా? మీ మీద ప్రేమతో వచ్చి చేశాడా? అది చెప్పండి. ప్యాకేజ్ గురించి సరే చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, లేకపోతే మేము ఇచ్చాము, ఇంకోటి ఇచ్చాడా పక్కన పెడితే, మీ దగ్గర చేసినప్పుడు మీ మీద ప్రేమతో చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద రాజకీయ నాయకుడు, పెద్ద సేవా తత్పరుడు, ఈ రాష్ట్రానికి ఆయన ఉండాలి, ఈ రాష్ట్రానికి ఆయన ఉంటేనే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటది, ఈ రాష్ట్రం వెలిగిపోతుంది, ఈ రాష్ట్రం మరో అమెరికాలో తయారైపోతుంది అని పాపం ఆయన వచ్చి మీకోసం ఆయన చేశాడా? అట్లానే ముందు అన్ని ఆలోచించుకోవాలి కదా. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎవరు వ్యూహం వాడు వేసుకోవచ్చు కానీ అట్లా ఎవరు కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండాలి. ఖచ్చితంగా మనిషి అన్నవాడు ఆశాజీవి, ఆశ ఉంటేనే బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం, బతకలేం. రేపు నాకు ఇంకా మంచిగా ఉంటది అన్నప్పుడే. అందుకని వీళ్ళు చెప్పుకోమనండి, ఎవరు వచ్చిందంటే చెప్పుకోవచ్చు. అని మాట్లాడే ముందు మనం కూడా కొంచెం విజ్ఞతతో మాట్లాడాలి కదా, మనుషులే కదా. అవన్నీ వదిలిపెట్టేసి ఎవరు ఇష్టం వాడు తిట్టినట్టు కాదు కదా. రాజకీయ నాయకులు తిట్టినట్టు, లేదంటే రాజకీయ నాయకుల సంగతి మా పవన్ కళ్యాణ్ గారు తిట్టినట్టు కాదు కదా. వాడా మాట్లాడితే రోడ్ల మీద తిట్టడం కాదు కదా రాజకీయాలు అంటే. ఇవాళ పర్యవసానమే కదా. ఇవాళ ఆ పర్యవసానమే పోస్ట్ ఎలక్షన్స్ కూడా ఒక రోజు కూడా ఆగ లేకుండా రోడ్ల మీద స్వైర విహారం చేశారంటే ఏంటండి? వాటి ఇండికేట్స్ ప్రజాస్వామ్యం ఉంది రాష్ట్రంలో. ఏం మాట్లాడతారు దాని గురించి? చిన్నపరెడ్డి గారికి కోపం వచ్చింది, ఏదో బాంబులు ఉన్నాయని అనగానే సరే ఆ ఇంట్లో ఇంట్లో ఉన్నమాట వాస్తవే కదా. రోడ్డు మీద ఏంటంటే బాబా చూసుకుంటారు కదా, ప్రపంచం మొత్తం చూసుకుంటున్నా. అయితే కూడా కామెంట్ చేసింది, రాడ్లు అండి ఎక్కడ కర్రలు చూసుకుని తిరగడం చూసాం. ఇనప రాడ్లు నిజంగా ఆ రాడ్డు పెట్టి కొడితే తగిలితే ఏ మనిషి కూడా తల మీద తగిలితే బతకడు, కాళ్ళ మీద దగ్గర తిరిగిపోతాం. ఎక్కడ ఏ అవయవం మీద జరిగినా కానీ తగిలితే అలా బతుకుతారా? అంత స్వైర విహారంగా ఒక 200 మంది అరే సినిమాలో కూడా చూపుతుండ్రండి. సినిమాలో కూడా ఏదో మనం ఇప్పుడు చెప్తా కదా, ఏదో రాజమౌళి గారు సినిమాలో కూడా అంత మందిని నిజంగా చూపిస్తున్నాడు. అంత విచ్చలవిడిగా రోడ్ల మీద అధికార పార్టీలో ఉన్నటువంటి ఇంకా ఎమ్మెల్యే కదా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇంకా ఎమ్మెల్యేనే కదా. రేపు 4వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేదా కూడా ఇంకా ఎమ్మెల్యేనే కదా. ఆయన సోదరుడు ఇద్దరు ఒక వెహికల్ లో ఉండి వెనక 20 వెహికల్స్ పెట్టుకుని రోడ్డు ఎంబటబడి రోడ్డు మీదకి వచ్చి దిగి ఆ రకంగా చేశారంటే ప్రజాస్వామ్యమా? నిజంగా ఆయనకి సిగ్గనిపించదా? నన్ను గెలిపించినటువంటి ప్రాంతంలో, నాకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రాంతంలో నేను వాళ్ళకి మంచి చెయ్యకపోగా ఈ రోజు ఇంతమంది రౌడీని నేర్చుకుని రోడ్డు మీద రాడ్లు పెట్టుకుని తిరుగుతున్నాను అని ఒక్కసారి ఆయన చూసుకుంటే సిగ్గనిపించదా? ఇదా ప్రజాస్వామ్యం అంటే? ఇందుక రాజకీయ నాయకులు అయింది, ఇందుక మనం వచ్చేసి మళ్ళీ మాకు ఓట్లేండి నేను ఎరగబెడతానని చెప్పి అడిగేది ఇందుక.
అరే ఎటుపోతున్నామండి, ఎటుపోతున్నాం? రాజకీయాల్లో గెలవాలని ఆశ ఉండొచ్చు, కానీ ఇంకా నువ్వు మంచి చేసి గెలవబ్బా. 3 సార్లు గెలిచినాడవి 4వ సారి ఎందుకు నీ భయం పట్టుకుంది? ఎందుకు భయం పట్టుకుంది? 3 సార్లు గెలుస్తున్నానని తెలిసినప్పుడు నువ్వు వీధి వీధి డోర్ డోర్ తిరిగి లంచాలు పంచావా? అవును, చదువుకుంటా లంచాలు పంచావు ఇంటి నుంచి. ఇవాళ ఓడిపోతున్నానని తెలంగాణ రోడ్డు మీద రాడ్లు తీసుకుని వచ్చావంటే ఎటుపోతున్నాం మనం? ఎటుపోతున్నాం మనం? అరే గురజాలో చూస్తే బాంబులు వేసింది ఎవరు? గురజాల్లో కంగిల్లో బాంబులు వేసింది ఎవరు? మీ పార్టీ వాడు కాదు. అరే సిగ్గుండాలి కదా. గెలిచి నేను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను, కొన్ని 100 కోట్లు తీసుకొచ్చారని చెప్పి కాసు మహేష్ రెడ్డి గారు వెనకాల ఎందుకు పడ్డారు జనం? జనం ఎందుకు పడ్డారు? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి నువ్వు పరిగెత్తావా ఎలక్షన్ రోజున? సిగ్గు అనిపించడం చూసుకుంటారు. ఎవరు చేయగలండి అట్లా? ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి మనం రోడ్డు మీదకి వస్తే మనం పారిపోయే స్థితి వచ్చిందంటే ఎవరు గురించి ఆలోచించుకోవాలి? ఏం మాట్లాడదాం ఇవాళ? ప్రజల ముందు కూర్చొని డిబేట్కి వచ్చి మన ఇష్టానుసారంగా మాట్లాడదామా? అదే మాట్లాడతాం. ప్రజలకు ఏమి టికెట్ ఇస్తున్నాం మనం? ఎస్, రాజకీయాల్లోకి వచ్చాం, మంచి చేద్దామని వచ్చాం, చేయండి. మళ్ళా మన్నను పొందండి, ప్రజాస్వామ్యం వదిలిపెట్టండి, ఓట్లేసి హక్కు వాళ్ళకి ఇచ్చేయండి. మనం 100కు 100 సోదరుడు చెప్తారు చిన్నప్పటి 99% చేస్తామని. 99% మీరు చేసినప్పుడు ఎందుకు భయం నీకు? ఇంకా దేనికి భయం? హ్యాపీగా మీరు ఎలక్షన్కి వెళ్ళచ్చు కదా. ఎందుకు నిర్బంధాలు? ఎందుకు ఈ డబ్బులు పంచటాలు? కోట్లు డబ్బులు పంచటాలు దేనికి? కొట్టటాలు దేనికి? ఓటు అయిపోతాని వచ్చారు, ఆడికేసాడు, కొట్టడం దేనికి? జరిగిందా మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ? ఒకసారి ప్రజా తీర్పిచ్చిన తర్వాత 5 సంవత్సరాలు పాలన చేసిన తర్వాత నేను చెప్తాను, ధైర్యం ఉన్న నాయకుడు ఎవడైనా సరే గుండెల మీద చేసుకుని ఇంట్లో కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని గెలవాలంటే ధైర్యం ఉంటే, నా మీద నాకు నమ్మకం ఉంటే. అరే అవన్నీ వదిలిపెట్టేసేసి నేను విపరీతంగా చేసేసాను, లక్షల కోట్లు పనిచేశాను అన్నప్పుడు అల్లా రోడ్డు మీదకి వచ్చి ఎదుటివాడిని తిట్టి వీడిని భయపెట్టి రోడ్లు ఎప్పుకుని అగత్యం ఎందుకు పెట్టింది అన్నది అంటుంది. మీ మీద నమ్మకం ఉంది కదా, వదిలేసేయండి, ప్రజాస్వామ్యంగా రండి. అరే ఎటుపోతున్నాం సార్ ఇవాళ? ఎటుపోతున్నాం? ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి చూస్తే ఈ రాజకీయ వ్యవస్థను చూస్తే సిగ్గేస్తున్నారంటే అనుకోవడం. అంటే 1000 కోట్లు ఉంటేనే ఇవాళ రాజకీయాలకు రావాలా? ఒకప్పుడు ఏముందండి? ఒకప్పుడు రాజకీయాలు అంటే ఇవాళ రాజకీయాలు అంటే 1000 కోట్లు ఉంటేనే ఇవాళ రాజకీయాలు వచ్చి పరిస్థితికి తీసుకొచ్చారు. మరి నమ్మకం ఎందుకు వస్తుంది మీకు? ఒకసారి పరిపాలన చేసేంత నమ్మకం ఎటుపోతుంది? మీ నమ్మకం 99% చేసినటువంటి మీకు ఎందుకు భయం వేస్తుంది మీకు? ఇంట్లో కూర్చోద్దని చెప్తున్నాను, ఇంట్లో కూర్చోవద్దు. రేపు నేను అదే చెప్తా మా నాయకుడికి, మాకు పరిపాలన కనుక వస్తే మేము 5 సంవత్సరాలు అయిన తర్వాత మన మీద నమ్మకం ఉంటే మన రోడ్డు మీద కనుక మళ్ళీ ఎలక్షన్ కదా చెప్తాను నేను. ఆ ధైర్యం ఉండదు రాజకీయాలు. ఆ ధైర్యం ఉన్నవాడే రాజకీయాలు ఉండాలండి. ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా. అరే బాబు, ఎవడు పంచట్లేదు. ఎవడు పంచట్లేదు. ఇవాళ నవరత్నాలని పేరు పెట్టిన దాంట్లో ఒక్క అమ్మ ఒడి అనేది పక్కన పెడితే రిమైనింగ్ 8 కూడా గత కాలం నుంచి వస్తున్నవేనండి. ఇవాళ ఏనాటి నుంచి వస్తున్నవేను సంక్షేమాలు, ఏనాటి నుంచి వస్తున్నవి. పేరు మార్చారు. జగనన్న పేరు పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నాడు, స్కాలర్షిప్ కి ఏమన్నా టీవీలు అన్నాడు, లేదంటే పెన్షన్ కి ఏమన్నా ఆసరాలు అన్నాడు. అంతకు మించి ఏమి లేదు, నథింగ్. ఇవన్నీ కూడా గతంలో నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మన రాష్ట్రం కదండి ఏ రాష్ట్రమైన చేసేదే. ఇవాళ సోదరుడు చెప్తాడు రాష్ట్రం అంతా చూస్తుంది, ఆ దేశం అంతా చూస్తున్నాయా? నిజంగా చూస్తుంది. సిగ్గుపచ్చడం ఉంచుకోవాలి మనం. ఇవాళ హైకోర్టు ఏం చూడాలి? ప్రపంచం మొత్తం చూస్తుంది మీ దాటకాలంది. దానికి సిగ్గుపడాలి మనం. మంచి చేస్తే చూడాలని ఏముందండి రాష్ట్రంలో? ఏదో 99 అన్నాడు. ఒకసారి సోదరుడు చెప్పండి, 99 మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తేనే మళ్ళా మీ ముందు కొట్టి ఓట్లు అడుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విశ్వసనీయత ఉందానికి ఆయన చెప్పాడు. మాట్లాడితే ప్రతి మీద పైకి కొట్టి విశ్వసనీయత ఉండాలి. ఆడిన మాట ఇచ్చిన మాట చచ్చితే రాజకీయ నాడు స్వచ్ఛందంగా విరమణ చేసి వెళ్ళిపోవాలని నియంత్రణ చేస్తేనే మీ ముందుకు వచ్చి ఓట్లు అడుగుతారన్నటువంటి ఈ వ్యక్తి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని వచ్చాడు కదా మరి విశ్వసనీయత ఉంది దీనికి? ఆయన అన్నమాట నేనంటుంది కదా, ఆయన చెప్పిన మాట ప్రతి సభలో కూడా రాజకీయ నాయకుడు అనేవాడు ఇచ్చినటువంటి మాట తప్పితే ఎందుకోవాలి రాజకీయం అని చెప్పినటువంటి పెద్ద మనిషి. మరి ఏమైంది దానికి? ఏం చేశాడు? మరి మద్యపాన జరిగిందా? అసలు ఏది ఒకటి కాదు. పోలవరం అన్నాడు, జరకల వైఎస్ఆర్ జరకల సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం చిటికలేశారు. అప్పుడున్నటువంటి మంత్రులంతా అసెంబ్లీలో చిటికలేసి ఎందుకైనా తొందర బుల్లెట్ దిగిందా లేదా అన్నటువంటి ఈ పెద్ద మనిషి మళ్ళీ అక్కడ సీట్ లేకపోతే మాటల్లో వచ్చి పోటీ చేస్తే ఆడిపోతాడు ఆ వ్యక్తి. ఇప్పుడున్నటువంటి మంత్రికి ఎవరు పాప ఏం తెలియదు. ఆయనకి ఎంతసేపు రికార్డు డాన్స్ వేసుకోవటము, అక్కడ కూర్చొని తింటాం తప్పితే ఆయనకి ఏం తెలియదు. దానికి ఏమొక్కటి నేను అంటుంది వైఎస్ఆర్ జరకలు ఏమైపోయింది? అదే పోయినటువంటి పులిస్ అంతా గేట్లు పెట్టలేకపోయారండి. ఊడిపోతే 2 గేట్లు గుండ్లకమ్మకి ప్రత్యేక గుండ్లకమ్మ 2 గేట్లు పోతే ఈ రోజుకి గేట్లు పెట్టకపోతే అది ఎండిపోయింది. అది ప్రాజెక్ట్ కదా ఎండిపోయింది. వీళ్ళు ఎక్కడండి ఏం చేశారు 99లో? ఏం చేశారు అన్న చెప్పుకుంటూ పోతే నేను మొత్తం చెప్తా. 99 చేశారా? 9 కూడా చేయాలని చెప్తా. ఆడిచ్చినటువంటి హామీల్లోనే ఈయన వచ్చి వాళ్ళ నేను చేసేసాను
ప్రజలందరూ 5:30కే నాకు రుణం తెచ్చు. ఏంటి రుణం? కాదు కాదు చెన్నపరెడ్డి, నేను అడుగుతున్నా, ఎవరు రుణం? వెంకటేశ్వర గారు, ఎవరు ఇప్పుడు రుణం? చిన్నపరెడ్డి గారు అన్నట్టు ఎవరు రాత్రి 10:30-11 గంటల వరకు కూడా ప్రజలు క్యూలో నిలబడి ఓట్లేశారు. ఈ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడం కోసం వేసిన ఓట్లు అనేది వారి అభిప్రాయం. దానికి నేను చెప్తున్నానండి, అది ప్రజలకు వందనం చెప్తున్నా. ఎందుకంటే గత కొంతకాలంగా మనం ఎలక్షన్స్ అంటే విసుగుపోయి ఓటుకు రాలా. ఇవాళ నేను ప్రజలందరికీ కూడా నిజంగా టాలెంట్ చేస్తున్నా. Right, ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి మీ ఓటు హక్కును వినియోగించుకుంటే వాడు బతికినట్టు వస్తున్నా నా దృష్టిలో. ఓటు హక్కు ఉన్నవాడు ప్రతి ఒక్కడు కూడా బూలింగ్ గుర్తుకొచ్చి ఓటేస్తేనే వాడు బతికినట్టు లెక్క నా దృష్టిలో. అట్లా ఇవాళ అంత పెద్ద ఎత్తున జరిగినందుకు జనానికి మనం నమస్కారం చేద్దాం, ఎవడైనా గెలవండి. కానీ ఓటు హక్కును వినియోగించుకున్నారు సక్రమంగా. అది విఘ్నత ఉండేస్తారా, వాడి సంసారం చేస్తారా, కులాల పరంగా మతాల పరంగా చేస్తారా పక్కన పెడతాం. కానీ ఇవాళ మనం తెలుసుకోవాల్సింది, మాట్లాడాల్సింది రాజకీయాల్లో ఒక మంచి రాజకీయాలు చేద్దాం, ఒక మంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మంచిగా తీసుకెళ్దాం. రానున్నటువంటి తరాలకి ఒక మంచి సంస్కృతిని ఇద్దాం. కానీ మళ్ళా పాపం జరుగుతుందామా, మళ్ళా నాటి పాపం దగ్గరికి వద్దామా, మళ్ళా రాజు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం సంస్కృతి ఇది కావాలా? ఎట్లంటున్నాం? ఒక పక్కన అభివృద్ధి చెందుతుంది, మనిషి రాకెట్ లేస్తుంది, పైకి వెళ్తున్నాడు, చంద్రబాబు మీదకి వెళ్తున్నాడు, సుష్మబాబు మీదకి వెళ్తున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఒక పక్కన మళ్ళా అదే నాటు పంపుల దగ్గరికి, అదే రాడ్డులు చూస్తున్న రోడ్ల మీద తిరిగే పరిస్థితికి వస్తుంటే ఇదే రాజకీయాలు, ఇదే పరిపాలన అంటే సిగ్గుపడాలి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా చెప్తున్నాను, ఇప్పటికైనా అధికారులు కోరుతున్నా నేను, అధికారులు ఇవాళ పెద్ద ఎత్తున ఐఏఎస్లు ఐపీఎస్లు సస్పెన్షన్ కి గురయ్యారంటే మీ బాధ్యత మీరు తీసుకోండి, మీ బాధ్యత మీరు గుర్తిరగండి. మీరు రిటైర్ అయ్యే వరకు కూడా ఉండవలసిన వ్యక్తులు మీరు. రాజకీయ పార్టీలో 5 సంవత్సరాలు కూడా పోతామండి, 5 సంవత్సరాలు ఒకటి ఉంటాడు, 5 సంవత్సరాలు కూడా వస్తాడు. మమ్మల్ని నమ్మి, మా మాట నమ్మి మీరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారు, మీ కుటుంబానికి అన్యాయం చేస్తున్నారు. మీరు నిజంగా ఒక ఐఏఎస్ అంటే అత్యున్నత స్థాయి కదండి, మనకి అత్యున్నత తెలుగు లెక్క మన ఇండియాలో. ఐఏఎస్ అంటే టాప్ మోస్ట్ ఇంటెలిజెంట్ అని. ఆ ఇంటెలిజెన్స్ కూడా నాశనం చేసుకుని మీరు కూడా అబాస్ పడుతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడంటే ఏంటంటే పరిస్థితి? ఐఏఎస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడంటే ఎక్కడ పెట్టుకోవాలి తలపను? ఆ రకంగా నాశనం అయిపోయారు వాళ్ళ వ్యవస్థలన్నింటి నాశనం చేశారు వాళ్ళ. ఇప్పటికైనా తెలుసుకోండి అని చెప్తున్నా, అధికారం తెలుసుకోండి, ప్రజలను తెలుసుకోండి. ఒక మంచి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఒక మంచి పరిపాలన ఇచ్చిన నాయకుని అనుకుందాం, మనల్ని మనం సక్రమంగా పరిపాలించుకుంటే మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దాంట్లో భాగస్వాములు ఉండి తప్పితే రాడ్డులు తీసుకుని, బాంబులు తీసుకుని, కృష్ణ పురాణంతో ఇది కాదు.